ప్రారంభించబోయేటువంటి క్రొత్త సిరీస్ ఈ వరుస సంబంధిత సందేశాలు దేవుడు మనిషిని సృష్టించుట అనే దానికి ఆధారంగా చెప్పబడబోతున్నవి. ఆదికాండం 1వ అధ్యాయంలోను, తర్వాత ఆదికాండం 2వ అధ్యాయంలోను ఈ రెండింటి చోట వివరించబడినటువంటి మనిషిని సృష్టిని గురించినటువంటి కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. దానిలో ఇంకా చెప్పబడినటువంటి యోబు గ్రంథంలోని 9వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో కూడా చెప్పబడినటువంటి అంశాలు ఈ ఆదికాండం 1, 2 అధ్యాయాలు ధ్యానించే సమయంలో అవి కూడా మన గమనానికి తీసుకుని రాబడగలవు. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలో మనుషుని యొక్క పడిపోయినటువంటి తనాన్ని, తర్వాత పాపము ప్రవేశించుట, పాపము ద్వారా మరణము, దానికి సంబంధిత పరిణామాలన్నిటినీ కూడా మరలా ఈ సృష్టి అనే అంశం సంపూర్ణమైన తరువాత ఆ అంశాలను కూడా మనము ధ్యానించుతాం. ఈ విషయాలన్నిటిలో కూడా కూలంకషంగా మీ ముందుకు తీసుకురావాలని నా యొక్క ప్రయత్నమైనది కనుక దయతో మీరు కూడా ఎవరైతే వింటున్నారో ఇవి సరైనటువంటి విధంగా అనేక మంది వీక్షకులకు వారి గమనానికి తీసుకుని రాబడి దేవుడు మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఉన్నతమైన పరలోక సంబంధమైన పరిశుద్ధమైనటువంటి సంకల్పాన్ని చక్కగా గ్రహించగలుగుటకు, వాటిని అందించగలుగుటకు, నాకును మనందరం అర్థం చేసుకుని జీవించగలుగుటకు మనందరికీ దేవుడు కృప చూపించినట్లుగా కూడా మీ ప్రార్థనలలో దయతో గుర్తు చేసుకోండి. మొదటిగా చదవబోయే అంశం ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. మనం చదివినటువంటి వాక్యభాగంలో దేవుడు మన స్వరూపమందు, మన అనేటువంటి మాట చెప్పబడింది. అనగా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ మూడు త్రియేక దేవుడు. మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ బాప్తిజం ఇచ్చినప్పుడు కుమారుడైనటువంటి దేవుడు శిష్యులకు బోధించిన రీతిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిజం ఇవ్వడి. కనుక ఈ త్రియేక దేవుని గురించినటువంటి అనేక అంశాలను మనం దేవుని వాక్యంలో చక్కగా చూడగలుగుతాం. ఇక్కడ మనము అనేటువంటి మాటకు కూడా అర్థము, తండ్రి అయిన దేవుడు మిగిలిన వాటన్నిటిని సృష్టించినప్పటికీ 5 దినాల సృష్టిలో 6వ రోజు సృష్టి అంతటిలో కూడా ఇద్దరు కలిసి ఉన్నట్లుగా, ముగ్గురు కలిసి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూచినటువంటిది ఏది అన్నిటిలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు సృష్టి ఆరంభం నుంచి అన్నిటినీ, మనిషిని సృష్టించిన విధానం అంతటిలో కూడా వాక్యంలో ప్రస్ఫుటంగా తెలియపరచబడుతుంది. అయితే ఇక్కడ మనం చూడబోయేటువంటి అంశంలో ఒక్కొక్కరి పాత్ర ఏ విధంగా మనిషిని పక్షంగా, మనిషిని సృష్టించుట పక్షంగా ఉన్నదో మనం చూడాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా చూసినప్పుడు మొదటి 5 రోజులలో మొదటి రోజున వెలుగు, తర్వాత 2వ రోజున ఈ భూమి మీద నింపబడి ఉన్నటువంటి జలములన్నిటినీ కూడా వేరుపరిచి పైన ఉన్న ఆకాశ మండలంలో కొంత, భూమి మీద ఉన్నటువంటి దానిలో కొంత దేవుడు దాన్ని వేరుపరిచినట్లుగా మనం చూస్తాం. 3వ రోజున తర్వాత వెజిటేషన్ అంటే మొక్కలు, చెట్లు, వాటి విత్తనములు ఫలించగలిగినటువంటి, పండ్లు ఇవ్వగలిగినటువంటి చెట్లన్నీ కూడా సృష్టించబడ్డాయి. తర్వాత 4వ రోజున మరి పగలు నేలుటకు కాంతినిచ్చుటకు అవసరమైనటువంటి సూర్యుడు, రాత్రి నేలుటకు అవసరమైనటువంటి చంద్రుడు, నక్షత్రాలు సృష్టించబడ్డాయి. 5వ రోజున జలములలో ఉన్నటువంటివన్నీ కూడా చేపలు అవి రాగలిగినట్లుగాను, ఆకాశంలో పక్షులు సృష్టించబడినట్లుగాను మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా దేవుడు తన మాట చొప్పున చెప్పినట్లుగా జరిగినవిగా మనం గమనించగలుగుతాం. కానీ 6వ రోజున దేవుడు మనిషిని సృష్టించాడు. అది 24వ నుంచి 31వ వచనం వరకు వ్రాయబడి ఉన్నాయి.
వీటన్నిటిలో గల 26, 27 వచనాలలో దేవుడు మన స్వరూపమందు ఈ మనిషిని సృష్టించడానికి మునుపు మనిషి ఈ లోకంలో ఏ విధంగా జీవించడానికి అవసరమైనటువంటి ఆహారము, తర్వాత నీరు, అతనికి అవసరమైనటువంటి వెలుగు, వీటన్నిటిని కూడా దేవుడు ముందుగానే సృష్టించి మరి జలచరములు, పక్షులు, జంతువులు వాటన్నిటి మీద కూడా రాజ్యం చేయగలిగేటువంటి స్థితిలో ఉంచబడటానికి మనిషిని కంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కలుగజేసి వాటన్నిటి మీద అధికారం కలిగి ఉండగలగటానికి దేవుడు మనుషులను సృష్టించున్నాడు. వీటన్నిటికంటే మొట్టమొదటి రోజున దేవుడు సృష్టించినటువంటిది వెలుగు. ఆ వెలుగులో మనుషుడు దీన్నంతటినీ కూడా నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి దానినిగా ఉంచాడు. అందుచేతనే మొట్టమొదటి రోజున వెలుగును దేవుడు సృష్టించాడు. అది సూర్యుడు, చంద్రుడు వెలుగు వంటిది కాదు, అది వేరైనటువంటి వెలుగు. ఆ వెలుగులో మనము దేవుని యొక్క ముఖకాంతిని, ఆయన గురించిన జ్ఞానమును, ఆయన యొక్క మహిమ ప్రకాశాన్ని చూడగలిగినటువంటిది ఆ వెలుగు. కనుక దేవుడు మనిషిని సృష్టించి దేవుని యొక్క ముఖకాంతిలో, ఆయన యొక్క వెలుగులో, తన కుమారుని గురించిన జ్ఞాన ప్రకాశ మహిమలో మనుషుడు జీవించటానికి మనుషుడు అవసరమైనటువంటి ఆ దేవుని సంబంధిత వెలుగు మొట్టమొదటి రోజున సృష్టించబడి, తర్వాత 6వ రోజున అతడు ఏ విధంగా జీవించాలో దానికి కావలసిన జ్ఞానాన్ని అంతటినీ పొందటానికి అవసరమైన వెలుగును ఉంచాడు. 6వ రోజున మనిషిని సృష్టించిన సందర్భంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు కూడా కలిసి నిర్ణయించుకున్నటువంటి రీతిలో మనం రీతిని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చూడగలుగుతాం. అక్కడ మనకు ప్రకటించబడినటువంటి అనేక విషయాలు వీటిని గురించి, అంటే మనిషిని సృష్టించడానికి మునుపు వారి ముగ్గురి యొక్క తలంపులు, సృష్టించబడబోయేటువంటి మనిషిని కొరకై ఏదైతే ఉన్నాయో అవన్నీ ముందుగా నిర్ణయించబడి ఉన్నాయని మనకు అర్థం కాగలదు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి, పరిశుద్ధులంగా ఉండగలగటానికి, దేవుని యొక్క సంకల్పం అంతయు కూడా నెరవేర్చబడగలగటానికి ఆయన తన కుమారులలో మనలను ప్రేమించి జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకొనెను అని రాయబడినది. అంటే ఇప్పుడు మనం చూచినటువంటి 5 దినాల యొక్క సృష్టి ఆరంభానికి ముందే, అంటే దేవుడు ఇంకా దేనిని ఆయనను సృష్టించబడక మునిపే ఆయన మనలను తన కుమారులలో ఏర్పరచుకొనెను అని మనం సృష్టించబడక మునిపే జరిగినటువంటి ఈ విషయం ఇది. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలలో, అనగా 6వ రోజున మనకు అది అక్కడ మోషే ద్వారా చెప్పబడి రాయబడినప్పటికీ తండ్రి యొక్క హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం అది ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలుకి ఇవ్వబడినటువంటి దర్శనంలో, ప్రత్యక్షతలో మనకు కూడా తెలియపరచబడింది. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున, ఇది నిత్యమైనటువంటిది, దేవుని యొక్క వాక్యంలో నిత్య జీవము, నిత్య సంకల్పము ఇవన్నీ కూడా కాలం ప్రారంభకం కాక మునుపు, ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ రోజు అని మనం చదువుతున్నామో, అంటే సమయం ప్రారంభమైందని అర్థం. దానికి మునుపు అనేటువంటిది నిత్యత్వం. ఆ నిత్య సంకల్పం చొప్పున, అనగా ఏమీ కూడా సృష్టించబడక మునుపు దేవుడు తనకు కలిగినటువంటి సంకల్పంలో కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళతో కూడా కలిసి మనిషిని సృష్టించుట అనేటువంటిది నిర్ణయించబడినటువంటిది అని అర్థం. దాని తరువాత 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. ఈ అనాది కాలముననే
అంటే ఇంగ్లీష్లో అయితే టైమ్స్ ఇటర్నల్ అని రాయబడింది. అంటే సమయం ఇంకాను ప్రారంభం కాక మునుపే నిర్ణయించబడినటువంటిది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతలో మనకు తెలియపరచబడిందని చెప్పబోతున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనాది కాలముననే మనము సృష్టించబడక మునుపు వారు నిర్ణయించినటువంటి దాని ప్రకారంగా 6వ దినమున మనిషి సృష్టించబడి ఉన్నాడు. తర్వాత ఇంకొక చోట చూడండి, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నదానే అనే ఆ సృష్టించబడటంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు కలిసి చేసినటువంటి నిర్ణయం అనేటువంటి దానికి గుర్తుగా కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15-16 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా కుమారుడు. ఏలైనగా సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే ఈ సృష్టించబడినవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఆకాశముందున్నవి, భూమి మీద ఉన్నవి, ఇవన్నీ ఏవి కూడా సృష్టించబడక మునుపు ఆయన ద్వారా వారిద్దరి యొక్క సంకల్పాన్ని బట్టి ఆయనలో మనము కూడా సృష్టించబడి ఉన్నాం. తర్వాత కుమారుడిని గురించి మనం కనుక చూసినట్లయితే సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి చెప్పబడింది. జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తుగా చెప్పబడినటువంటిది ఈ అధ్యాయం. అనగా ఇక్కడ 23వ వచనంలో చూస్తే అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. అంటే భూమి ఇంకను సృష్టించబడక మునుపు నేను సృష్టించబడి ఉన్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాము, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించను. అంటే ఆ భూమి ఉత్పత్తి కాక మునుపు నేను నియమించబడి ఉన్నానని చెప్తున్నాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రవాహ జలములు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అలా చెబుతూ, అంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడనని చెబుతూ 31వ వచనంలో ఆయన కలువ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుని. అనగా నరుల కొరకు దేవుడు నరుడిని భూమి మీద సృష్టించబోతున్నప్పటికీ నరుల కొరకు సృష్టించినటువంటి పరలోకాన్ని బట్టి నేను సంతోషించుచుంటుని. అనగా మనిషిని సృష్టించుటలో తండ్రితో పాటుగా ఉన్నటువంటి కుమారుడు, వారిద్దరి యొక్క సంకల్పం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను మనం దేవుని కుమారులుగా పరలోకములో ఆయనతో పాటుగా ఉండటానికి అవసరమైనటువంటి సంకల్పాన్ని ఏ విధంగా చూస్తున్నామో, ఆ లోకాన్ని సృష్టించడానికి మునుపు మనము వారితో పాటుగా ఉండటానికి అవసరమైనటువంటి దానిని సృష్టించుతున్నప్పుడు దానికంటే ముందుగా నేను నరులను చూచి సంతోషించుచుంటనే. అనగా దేవుడు నరుడిని సృష్టించబోతున్నాడు. ఆ నరుడు అతడు పాపంలో పడిపోయినప్పుడు కలగజేయబోయేటువంటి రక్షణ, ఆ రక్షణ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో జరిగించబోయేటువంటి ఆ పరిశుద్ధీకరణ లేక సౌందర్యం, ఆ పరలోక సంబంధమైనటువంటి గుణముల యొక్క పోలికలోనికి ఆత్మ ద్వారా మరల్చబడుట, అవన్నీ చూచి నేను ఆనందించుచుంటుని అని కుమారుడు చెప్తున్నాడు. దాని తర్వాత కీర్తనలు 16వ అధ్యాయం 3వ వచనం, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇది సామెతలు 8వ అధ్యాయం 31వ వచనంలో చదివినట్లుగా నేను నరులను చూచి ఆనందించుచుంటుని. ఆ నరులు ఇప్పుడు భూమి మీద ఉన్నారు, వారు నాకు ఇష్టము, కానీ వారి కొరకు పరలోకం సృష్టించబడుతున్నది, అది మరింత ప్రియమైనది. కనుక వీరిద్దరూ కుమారుడు తండ్రికి చెబుతున్నటువంటి మాటలు మనం చదువుతున్నటువంటి సామెతలు 8వ అధ్యాయం 31వ వచనంలో కానీ, సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో కానీ, ఇవన్నీ కూడా మనిషి సృష్టించబడక మునుపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు కుమారుడిగా ఉన్నప్పటికీ మనిషి కుమారుడిగా ఈ లోకమునికి వచ్చి శరీరధారిగా వచ్చి మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడి తిరిగి 3వ దిన మృతుల్లో నుంచి లేపబడి ఆ సంపూర్ణమైనటువంటి కల్వరి శిలువ పునరుద్ధాన కార్యము ద్వారా మనందరం కూడా మరి చక్కగా దేవుని కొరకు జీవించగలిగినట్లుగా ఆ నిత్య జీవం అనే వరాన్ని పొంది వారు యొక్క ఉద్దేశాలలో ప్రవేశించగలగడానికి జరగబోయేటువంటి కార్యాన్ని కుమారుడు చూచి ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు నాకు శ్రేష్ఠులు అని ముందుగానే
మనం మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూస్తాం ఇక్కడ. దాని తరువాత 1 పేతురు 1వ అధ్యాయం 20-21. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఆదికాండం 1వ అధ్యాయంలో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను. కనుక మనం సృష్టించబడటానికి మునుపు తండ్రి కుమారులు కలిసి మన కొరకై, మన రక్షణ కొరకై, పాప క్షమాపణ కొరకై ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలగటానికి అవసరమైనటువంటి కార్యాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన కొరకు నియమించబడేను అనేటువంటి దాన్ని మనం చూస్తాం. దాని తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. సో మనుషులు సృష్టించబడటానికి మునుపు వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన గురించి చక్కగా మనుషులు సృష్టించబడటానికి ముందు చేయబడినటువంటి ఈ కార్యాన్ని మనం గమనిస్తాం. దాని తర్వాత 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. ఈ జ్ఞానము సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కొరకై, మన మహిమ కొరకై జగత్ ఉత్పత్తికి ముందుగానే నియమించబడినటువంటి వాడుగా ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోను, 1 కొరింథీ 2వ అధ్యాయంలోను మన కొరకై ముందుగా నియమించబడినటువంటి, మన మహిమ కొరకు నియమింపబడినటువంటి, మన విమోచన కొరకు నియమింపబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులు సృష్టించబడక మునుపు ఉన్నటువంటి వాడుగా, ఆయన మనల్ని సృష్టించేటువంటి దేవుని యొక్క సంకల్పంలో ఆయన తండ్రితో పాటుగా ఉన్నవాడుగా మనం ఈ వచనాల ద్వారా అర్థం చేసుకుంటున్నాం. దాని తర్వాత చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. అంటే ఈ జగత్ పునాది వేయబడక మునుపే మనుషు కుమారుడు ఈ లోకమునకు రాబోతున్నాడనియు, దేవుని కుమారుడు మనుషు కుమారుడిగా శరీరధారిగా రాబోతున్నాడనియు, ఆయన వచ్చినప్పుడు మనుషులందరి కొరకు అయినటువంటి క్రయధనంగా తన ప్రాణాన్ని అప్పగించబోతున్నాడనియు, తరువాత ఆయన యందు విశ్వసించినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు రక్షణ పొందడం మాత్రమే కాకుండా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి నూతనమైన జీవాన్ని కలిగి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధతలో పాలు పొంది మరి దేవుని కుమారునికి కలిగిన మహిమలో వారు కూడా పాలువారు అవటానికి, జగత్ పునాది వేయబడక మునిపే ఆ మహిమలో పాలు అవటానికి, జగత్ ఉత్పత్తికి ముందుగానే, జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. కనుక ఆ దానిలో భాగంగా ఉండగలిగే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని ఏ విధంగా ప్రేమించున్నాడో, ఆ ప్రేమ యొక్క వ్యక్తీకరణ అంటే బయలుపరచగలిగినటువంటిది మన కొరకై ఆయన క్రయధనంగా తన ప్రాణాన్ని సమర్పించినట్లో ఆయన లేపుడు ద్వారా, ఆయనను మహిమపరచుడు ద్వారా. కనుక ఈ కార్యం అంతటిలో కూడా మనిషి కొరకు తండ్రి కుమారులు ఇద్దరు కలిసి చేసినటువంటి కార్యాన్నిగా మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అనగా ఈ విధంగా మనిషి చేయబడతాడు. మనిషి పాపంలో పడిపోయినప్పుడు అవసరమైనటువంటి రక్షణ అనుగ్రహించబడటానికి ముందుగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాప క్షమాపణ నిమిత్తమై వధించబడినటువంటి వాడుగా, సిలువ వేయబడేవాడుగా ముందుగానే, జగతోత్పత్తికి ముందుగానే నియమించబడిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన మనందరి కొరకై చనిపోయి మరణాన్ని రుచి చూచినప్పుడు మరణములో నుంచి ఆయనను లేపుటకు
మనము మనుషుని సృష్టించుదామని చెప్పబడినటువంటి మాటలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మృతులలో నుండి యేసును లేపిని వాని ఆత్మ అనగా ఏ విధంగా అయితే కుమారుడైనటువంటి దేవుడు జగత్తుత్పత్తికి ముందుగానే నియమించబడి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడో, ఆయన మరణాన్ని రుచి చూచినప్పుడు ఆయనను మృతులలో నుంచి లేపగలిగినటువంటి వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాళ్ళ ముగ్గురి యొక్క ఐక్యమైనటువంటి నిర్ణయంతో 6వ రోజున దేవుడు మనిషిని సృష్టించున్నాడు. మనము అనగా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ఏ విధంగా ఒకరు ఇంకొకరు వారు మనిషిని సృష్టించుటలో, పునరుద్ధరించుటలో, పరిశుద్ధీకరించుటలో, తిరిగి కలిసి మనిషిని మహిమపరచుటలో వాళ్ళ ముగ్గురు యొక్క ఒక్కొక్కరి పాలు ఎంతో ఉన్నతంగా వాక్యంలో చక్కగా చెప్పబడి ఉన్నది. తర్వాత చూస్తే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను, కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లు ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచబడుట వలనను, ఏదైతే ఈ పునరుద్ధాన సంబంధమైనటువంటి కార్యం జరిగించబడి మనలో ఆత్మ నివసించి మొట్టమొదటిలో మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి దేవుని సంకల్పం మనందరిలో కూడా ఆయన పరిశుద్ధతలో పాలువారం ఒకటికి ఏదైతే కార్యం అంతరంగ పురుషునిలో జరగవలసి ఉన్నదో అది జరిగించేటువంటి ప్రక్రియను కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనపక్షంగా స్వీకరించి జరిగించుతున్నట్లుగా మనం మన జీవితాలలో చూడగలుగుతున్నాం. కనుక ఆదికాండం 1వ అధ్యాయంలో మనం మా దేవుడు మన స్వరూపమందు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి మనిషిని వారి మహిమ కొరకై వారికి కలిగినటువంటి మహిమను మనకు అనుగ్రహించటకై, వారు నివసించేటువంటి స్థలాలలో మనం ఉండగలుగుటకై ముగ్గురు కలిసి మనను దేవుడు మనిషిని సృష్టించినటువంటి దానిని మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ అంశాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని వారి ముగ్గురు మన పక్షంగా కలిగిన తలంపులను, సంకల్పాలను తెలుసుకొని సమర్పణతో వారికి మహింకరంగా ఈ మట్టి దేహాలను దాని కొరకై సమర్పించుకొని జీవించగలుగుటకు దేవుడు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి మనిషిని సృష్టించుటలో కలిగిన మీ ఉద్దేశాలు ఈ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో కాదు, కానీ అంతకు మునుపు మీరు ఏ విధంగా తలంపులు కలిగి ఉన్నారో, ఎవరి పాత్ర ఎవరు ఏ విధంగా నిర్ణయించి చేశారో అవి మేము రుచి చూస్తున్న వారమై తలలు వంచి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ సంకల్పం కొరకు మేమందరం జీవించుటకు మాకు కృప చూపించమని వేడుకుంటూ రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.